హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ గారెలు ఎలా తయారు చేశానో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఈ గిన్నెతోటి 3 కప్పులు మరమరాల్ని తీసుకున్నానండి. ఈ మరమరాల్ని బొరుగులు అని కూడా అంటారండి. ఈ గిన్నెతోటి 3 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి. తర్వాత ఈ మరమరాల్లో నీళ్ళనైతే వేసేసుకుందామండి. వేసుకొని మరమరాలు మొత్తం ఇలాగ తడిచేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు బొంబాయి రవ్వను వేసుకుందాము. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. రవ్వ అనేది అసలు కనపడకూడదు, ఇలా పిండిలా చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టిన బొంబాయి రవ్వని ఆ బౌల్లో వేసేసుకుందాము. తర్వాత ఈ మరమరాలు చూడండి చక్కగా నానిపోయినాయి. నీళ్ళన్నీ ఇలా పిండేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుందండి. తర్వాత రవ్వ మిక్సీ పట్టుకొని పిండిని చేసుకుందాం కదండి. ఆ పిండిలో అయితే ఈ మరమరాలు పిండిని కూడా వేసేసుకుందాము. వేసుకొని వీటిలో ఒక కప్పు వరకు పెరుగు వేసుకుందామండి. తర్వాత అరకప్పు ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలండి, కొద్దిగా జీలకర్ర వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా తినే సోడా కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా ఇలా కలుపుకుందాము. నీళ్ళు అస్సలు అవసరం లేదండి. ఈ ఉల్లిపాయల్లోనే కొద్దిగా నీరు వస్తుంది కదండి. చూడండి చక్కగా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇలా ఉండలాగా చేసుకోవాలండి. చూడండి పర్ఫెక్ట్గా ఉంది. ఒక నిమిషం పాటు అలా ఉంచేద్దాము. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా గారెలాగా ఒత్తేసుకుందామండి. చూడండి ఇలాగా గారెలాగా ఒత్తేసుకొని స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా గారెలు చేసుకుంటూ వేసుకుందామండి. ఈ గారెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. అప్పటికప్పుడే మనము తయారు చేసుకోవచ్చు. ఎలాంటి పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మరమరాలు ఉంటే చాలండి, గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఎలాంటి చట్నీలు లేకపోయినా అలాగే తినేసేయచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి.